హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెమ్ మెంటార్స్. ఈరోజు 10th July 2026. సో ఈరోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధంగా ఉన్న కొన్ని MCQs మేము ప్రిపేర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా 1 by 1 చూద్దాం. అండ్ మా ఛానల్లో ఆదరిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీకు అపియర్ అవుతాయి, మీరు చూస్తారు. అండ్ ప్రతిరోజు మా వీడియోస్ ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి. అండ్ వీడియోని చాలా బాగా ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే మనకి ఈవినింగ్ 7 PM వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది జెమ్ మెంటార్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉన్నారో ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి ప్రతిరోజు కూడాను కరెంట్ అఫైర్స్ PDFs విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఉంది, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్ టుడే సెషన్. ఫస్ట్ క్వశ్చన్: ద ప్రపోజ్డ్ అమెండ్మెంట్ టు ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA ప్రైమరీలీ కన్సర్న్స్ జాతీయ ఆహార భద్రత చట్టం NFSAకు ప్రతిపాదించిన సవరణ ప్రధానంగా దేనికి సంబంధించింది? అంత్యోదయ, అన్న యోజన. ఓకే అండి. So the proposed amendment to the National Food Security Act mainly focuses on strengthening food security, ahara bhadrata, for the poorest households covered under the Antyodaya Anna Yojana. Beneficiaries receive highly subsidized food grains. ఓకే అండి. సో బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. దీని క్రింద అత్యంత పేద కుటుంబాలకు తక్కువ ధరకు ఆహార ధాన్యాలు లభిస్తారు. మీకు తెలుసు కదా, అంత్యోదయ అన్న యోజన ప్రకారం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్: ద సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ SMAM ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ B, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే. సో SMAM పథకాన్ని వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. దీని లక్ష్యం ఏంటంటే వ్యవసాయ యాంత్రీకరణ, ఫార్మ్ మెకనైజేషన్ ప్రోత్సహించి ఉత్పాదకతను పెంచడం అన్నమాట. అంటే టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఆల్సో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద CE20 ఇంజిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడాను నోట్ చేసి పెట్టుకోవాలి. వీటికి రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి వాటిని కూడా మన నోట్స్ రాసుకోవాలి ఇప్పుడు కూడా. ఓకే. సో CE20 ఇంజిన్ దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? క్రయోజెనిక్ ప్రపల్షన్ ఫర్ లాంచ్ వెహికల్స్, ప్రయోగ వాహనాల కోసం క్రయోజెనిక్ చోదనక వ్యవస్థ. ఓకే. CE20 ఇట్ ఈస్ ఇండియాస్ ఇండైజినస్ క్రయోజెనిక్ ఇంజిన్, స్వతహా మనం తయారు చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ యూజ్డ్ ఇన్ LVM-3 లాంచ్ వెహికల్స్ అనమాట. LVM-3 అనేవి లాంచ్ వెహికల్స్ ఫర్ లాంచింగ్ హెవీ వెయిట్ శాటిలైట్స్. హెవీ శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటిని లాంచ్ చేయడానికి LVM లాంచ్ వెహికల్ ఉపయోగిస్తారు. ఇందులో ఈ CE20 ఇంజిన్ని వాడతారు. ఓకే. సో భారతదేశం అభివృద్ధి చేసిన స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ ఇది. LVM-3 రాకెట్లో ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్: అస్త్ర మార్క్ 1 లేదా MKI ఏంటి అని అడుగుతున్నారు. ఏ రకమైన క్షిపణి ఇది? ఏ రకమైన క్షిపణి అండి? ఎయిర్ టు ఎయిర్ మిజైల్. అస్త్ర అనేది ఎయిర్ టు ఎయిర్ మిజైల్, గగనం నుండి గగనతల క్షిపణులు. ఓకే. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఇండైజినస్ బియాండ్ విజువల్ రేంజ్, BVR అంటారు, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ డెవలప్డ్ బై ఎవరు? కన్ఫ్యూజ్ అవ్వకూడదు, DRDO. ఈ మిసైల్ డెవలప్ చేసింది ఎవరంటే DRDO. అస్త్ర MK1 మార్క్ 1 భారతదేశం అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ ఎయిర్ టు ఎయిర్ BVR క్షిపణి. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ద ఉల్లాస్ ఇనిషియేటివ్ మెయిన్లీ ఎయిమ్స్ టు ప్రమోట్. ఉల్లాస్ ఇనిషియేటివ్ అనేది అడల్ట్ లిటరసీ, వయోజన అక్షరాస్యతను ప్రమోట్ చేస్తుందండి. అంటే
15 సంవత్సరాలు పైబడిన వారికి వయోజన విద్య మరియు అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్. ఓకే, ఇట్ ప్రమోట్స్ అడల్ట్ ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్, and literacy for people aged 15 years and above. 15 సంవత్సరాలు పైబడిన వారికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రైబెక్స్ ఈజ్ రిలేటెడ్ టు, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ ఒక సెషన్లో ట్రైబెక్స్ గురించి చెప్పుకున్నాం. ట్రైబెక్స్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పోర్ట్స్, గిరిజన హస్తకళల ఎగుమతుల గురించి. ఓకే, ట్రైబెక్స్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ to promote and expand the export of tribal handicrafts and products, improving market access to tribal artisans అన్నమాట. హస్తకళలు మరియు ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించే కార్యక్రమం. ట్రైబల్స్ ఎవరు తయారు చేశారో వాళ్ళు అనమాట, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ ట్రైబెక్స్ ఉపయోగపడుతుంది. 7th క్వశ్చన్. ఇండియా జపాన్ స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫోకసెస్ ఆన్ ఆల్ ఎక్సెప్ట్, ఈ ఎక్సెప్షన్స్ చూసుకోవాలి మనం, లేదంటే ఆన్సర్ అనేది తప్పుగా టిక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో డిఫెన్స్ కోఆపరేషన్, రక్షణ సహకారం కరెక్ట్ ఆన్సర్. సరఫరా గొలుసు సప్లై చైన్స్ కరెక్ట్ ఆన్సర్. ఇండో పసిఫిక్ కోఆపరేషన్ ఇది రెగ్యులర్గా ఉంటుంది అన్నింటిలో, అన్ని బయలెటరల్ రిలేషన్స్లో, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఒపెక్ ఆయిల్ ప్రైసింగ్, ఒపెక్ చమురు ధర నిర్ణయం, ఇది కరెక్ట్ కాదండి. ఓకే, సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇండియా జపాన్ పార్ట్నర్షిప్ కవర్స్ డిఫెన్స్, Indo-Pacific cooperation, infrastructure and resilient supply chains, not OPEC oil pricing. భారత్ జపాన్ భాగస్వామ్యం రక్షణ, ఇండో పసిఫిక్ సరఫరా గొలుసులు వంటి అంశాలకు సంబంధించింది. సో OPEC అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, రైట్. 8th క్వశ్చన్. విచ్ లాంచ్ వెహికల్ యూజెస్ ద CE-20 క్రయోజెనిక్ ఇంజిన్? మరి ఏమనుకున్నాం? LVM-3 కదా, ఇందాక క్వశ్చన్ వచ్చింది కదా, LVM-3. ద CE-20 cryogenic engine powers the upper stage of LVM-3, India's heavy lift launch vehicle. Heavy lift. ఓకే, LVM-3 రాకెట్లో ఉపయోగించబడుతుంది, రైట్. 9th క్వశ్చన్. ద NFSA వాజ్ ఒరిజినల్లీ ఎనాక్టెడ్ ఇన్, జాతీయ ఆహార భద్రత చట్టం NFSA మొదట ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? 2013లో వచ్చిందండి ఇది. ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2013 టు ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా. టు ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10th వన్. ద AAY అన్నదాత అంత్యోదయ యోజన స్కీమ్ ప్రైమరీ టార్గెట్స్ ఎవరు? పూరెస్ట్ హౌస్ హోల్డ్స్ కదా, చెప్పాం కదా. రిపీటెడ్ క్వశ్చన్ రావడానికి కారణం ఏంటంటే వాటి గురించి మనకి ఒక స్టాటిక్ సబ్జెక్ట్ అనేది ఫామ్ అయిపోవాలి. మన గురించి AAY అనగానే మినిస్ట్రీతో సంబంధించి టార్గెట్ ఆడియన్స్, టార్గెట్ పీపుల్, బెనిఫిషరీస్ ఎవరు అన్ని విషయాలు కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. క్రయోజెనిక్ ఇంజిన్ మెయిన్లీ యూజ్ వాట్? క్రయోజెనిక్ ఇంజిన్ ప్రధానంగా ఏ ఇంధనాలను ఉపయోగిస్తాయి? ఏవండి? లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్. గుర్తుంచుకోండి, లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ మరియు ద్రవ హైడ్రోజన్. ఓకే, LOX అన్నమాట, లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్, H2 యాజ్ ఫ్యూయల్ బికాస్ దే ప్రొవైడ్ వెరీ హై ఎఫిషియన్సీ. ఈ రెండు కూడాను హై ఎఫిషియన్సీ. క్రయోజనిక్ ఇంజిన్లు ద్రవ ఆక్సిజన్ LOX మరియు ద్రవ హైడ్రోజన్ LH2ను ఉపయోగిస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12th క్వశ్చన్. SMAM మెయిన్లీ ప్రమోట్స్ వాట్? ఓకే అండి, ఏంటిది? ఫార్మ్ మెకనైజేషన్ చెప్పాం కదా ఇందాక. ఫార్మ్ మెకనైజేషన్, వ్యవసాయ యాంత్రీకరణ. సో ఇట్ ప్రొవైడ్స్, SMAM అనేది ఇట్స్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద పర్చేజింగ్ అగ్రికల్చరల్ మెషినరీ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ఏవైతే మనకు వ్యవసాయ పనిముట్లు ఉన్నాయో వాటి కొనుగోలుకు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు సహాయం అందించి వ్యవసాయ యాంత్రీకరణను పెంచుతుంది. ఓకే, గుర్తుంచుకోండి. 13th క్వశ్చన్. ద అస్త్రా మిసైల్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఎవరు? సింపుల్,
డిఆర్డిఓ. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అందరికీ ఫుల్ ఫామ్ తెలిసే ఉంటుంది, ఈజీ వన్. ఓకే, సెకండ్ 14th క్వశ్చన్, ఉల్లాస్ ప్రోగ్రామ్ అగైన్. ద ఉల్లాస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్? ఉల్లాస్ కార్యక్రమాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తారు? ఏమండి? న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఓకే, ఉల్లాస్ ప్రోగ్రామ్ని న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. ఓకే, 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్రయోజెనిక్ ఫ్యూయల్? కింది వాటిలో క్రయోజెనిక్ ఇంధనం కానిది ఏది? లిక్విడ్ హైడ్రోజన్ అని చెప్పాం కదా మనం, LH2 చెప్పుకున్నాం కదా, లిక్విడ్ ఆక్సిజన్ చెప్పుకున్నాం కదా, LOX. నెక్స్ట్ కిరోసిన్ ఆధారిత ఇంధనం RP1. సో కిరోసిన్ ఆధారిత ఇంధనం కాదు కదా. ఓకే, లాస్ట్లో ఇది మనకి చిన్న ఫిక్స్ పెట్టాడు ఎలాగనే, బోత్ A and B అని. బోత్ A and B కానీ ఏది కాదు అని అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాం, టిక్ పెడతాం. ఆన్సర్ C, RP1. ఇలా మనకి ఒక ట్రాప్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్స్లో. బికాజ్ మనం ఏమనుకుంటాం, ద్రవ హైడ్రోజన్ కరెక్టు, ద్రవ ఆక్సిజన్ కరెక్టు, ఓకే, బోత్ A and B కరెక్టే కదా అని. కానీ వాడు అడిగింది ఇట్స్ నాట్ ఏ క్రయోజెనిక్ ఫ్యూయల్, క్రయోజెనిక్ ఇంధనం కానిది ఏది అని అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 16th వన్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ AAY అండర్ NFSA ఈజ్ టు ఎన్ష్యూర్ వాట్? చూడండి, NFSA కింద AAY యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఓకే, చూడండి లక్ష్యాలు వరుసగాను. కాదు, ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ద పూరెస్ట్ ఫ్యామిలీస్ కదండి. అత్యంత పేద కుటుంబాలు, పేద హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆహార భద్రత కోసం అన్నదాత అంత్య యోజన స్థాపించబడింది కదా, పెట్టబడింది కదా. రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇండియాస్ కోఆపరేషన్ విత్ జపాన్ ఇన్ రీసెంట్ ఇయర్స్ హ్యాస్ ఇంక్రీజింగ్లీ ఫోకస్డ్ ఆన్? ఇటీవల కాలంలో భారత్ జపాన్ సహకారం ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తోంది? దేనిపైనండి? మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆల్వేస్ కరెక్ట్. ఇండో పసిఫిక్ స్ట్రాటజీ వ్యూహం అనేది కరెక్ట్ 100%. క్లీన్ ఎనర్జీ, క్లీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా దృష్టి పెట్టారు ఇండియా జపాన్ కూడాను, కరెక్ట్. సో ఇవన్నీ కూడా కరెక్ట్. ఆల్ ద అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి, భారత్ జపాన్ సహకారం, సముద్ర భద్రత, ఇండో పసిఫిక్ వ్యూహం, స్వచ్ఛ శక్తి, మౌలిక వస్తువులు, సరఫరా గొలుసులు, సప్లై చైన్స్ వంటి అనేక రంగాల్లో ఉంది. రైట్. డైలీ మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేవి ఫాలో అవుతాం, న్యూస్ పేపర్స్ చదువుతాం కదా. సో అక్కడ ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి, బయలిటరల్ రిలేషన్ సంబంధించిన టర్మ్స్ అనేవి మనం గుర్తుంచుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 18th క్వశ్చన్, ద ఉల్లాస్ స్కీమ్ మెయిన్లీ టార్గెట్స్ విచ్ ఏజ్ గ్రూప్? చూడండి, ఇందాక మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ మళ్ళీ క్వశ్చన్స్ రూపంలో వస్తున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా ఆన్సర్ చేయాలన్న విషయాన్ని మీకు తెలియజెప్పడానికి ఈ క్వశ్చన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, చూడండి, ఉల్లాస్ పథకం ప్రధానంగా ఏ వయసు వారిని లక్ష్యంగా చేసుకుందంటే మనం ఏమనుకున్నాం దాకా 15 సంవత్సరాలు పైబడిన. ఓకే, 15 సంవత్సరాలు అంటే అబౌవ్ 15 ఇయర్స్. సో ఇందులో అబౌవ్ 15 ఇయర్స్ ఉందా? ఉంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అడల్ట్స్ అబౌవ్ 15 ఇయర్స్. ఓకే, ఉల్లాస్ పథకం 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్య వయోజనులు, వీటిని లక్ష్యంగా చేసుకుంది. ఓకే అండి, నాన్ లిటరేట్ అడల్ట్స్ ఏజ్డ్ 15 ఇయర్స్ అండ్ అబౌవ్. ఓకే, సో ఇక పైన ఎప్పుడు కూడా ఉల్లాస్ గురించి మీకు ఎప్పుడు అడిగినా సరే, ఎలాంటి క్వశ్చన్ ఇటు తిప్పి అడిగినా సరే మీరు దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. బికాజ్ మనం ఇప్పుడు 3-4 క్వశ్చన్స్ ఉల్లాస్ మీద చూసాం. ఓకే, లాస్ట్ వన్, ఈజీ టు గో. ద ఫుల్ ఫామ్ ఆఫ్ DRDO అందరికీ తెలుసు, కమెంట్ చేసేయండి. DRDO ఫుల్ ఫామ్ ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది. ఆల్ రైట్. ఓకే, DRDO రీసెంట్లీ డెవలప్ చేసిన మిసైల్స్ అన్నీ కూడాను మనం ఎప్పటికప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సెషన్స్లో కవర్ చేస్తూనే ఉన్నాం. వాటికి సంబంధించిన MCQs కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇస్తూనే ఉన్నాం డైరెక్ట్. ప్రతిరోజు కూడా డిఫెన్స్ సంబంధించిన, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక క్వశ్చన్ మాత్రం నేను యాడ్ చేస్తున్నాను. బికాజ్ చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. సో ప్రతి టాపిక్ని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మీరు మా వీడియోస్ చాలా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఇంకా చాలామంది మన ఆస్పిరెంట్స్ ఇంకా జాయిన్ అవ్వాల్సి ఉంది మన వాట్సాప్ ఛానల్లో కానీ మన యూట్యూబ్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సి ఉంది. ఎవరైనా మనకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, బికాస్ వెనెవర్ వీ అప్లోడ్ ద వీడియో యూ విల్ గెట్ అన్ అలర్ట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను ఎక్కడైతే మార్క్ చెప్తున్నానో, స్వయంగా ఇంపార్టెంట్ అని చెప్తున్నానో, వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఆ టాపిక్ని రివైజ్ చేసుకోండి. టాపిక్ అనేది మేము ఎక్కువ మ్యాక్సిమం రివిజన్ చేయించేస్తున్నాం. ఒకసారి మీరు కూడా మీ గ్యాలరీలో ఆ ఫోటో ఉన్నట్టయితే ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. టేక్ కేర్.